హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్య శ్రీనివాస్. అండ్ నేను ఒక 2-3 డేస్ నుంచి కంటిన్యూగా వీడియోస్ చేయట్లేదు కదా, సో ఎందుకు అనేది నేను చెప్తాను. నేను లాస్ట్ వీడియోలో షాపింగ్ చేశాను కదా, ఆ ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, ఆ ఫంక్షన్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే మా అకాడమీది సక్సెస్ మీట్ అనమాట. మా అకాడమీ నుంచి ఎంతమందికి అయితే మేము ప్లేస్మెంట్స్ ఇచ్చాము వాళ్ళందరికీ అవార్డ్స్ అయితే ఇచ్చారనమాట నిన్న. సో దానికోసమని మా అకాడమీ సక్సెస్ మీట్ ఉంది. అసలు మా అకాడమీ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? సో మా అకాడమీ వచ్చేసి ఏవియేషన్ గురించి అనమాట. ఇఫ్ ఎవరికైనా సరే ఏవియేషన్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను మీరు దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకోండి. సో డాక్టర్స్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే ఎలా చేస్తున్నారు, ఏవియేషన్ సైడ్స్ కూడా జాబ్స్ ఉంటాయి. సో 50% పీపుల్కి అయితే తెలుసు, ఇంకా 50% పీపుల్కి అయితే తెలియదు. సో తెలియని వాళ్ళ కోసం ఏవియేషన్లో ఇంట్రెస్ట్ ఉంది, లైక్ పైలట్కి కానీ, క్రూకి కానీ, గ్రౌండ్ స్టాఫ్ కానీ ఎవరైనా సరే చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఎట్లాంటి ఎలిజిబిలిటీ ఉండాలి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నేను వాళ్ళ కాంటాక్ట్ కూడా షేర్ చేస్తాను. మా అకాడమీ అయితే పూర్తిగా ఏవియేషన్కి సంబంధించిందే. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. సో మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఫైనల్గా ఇలా ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళందరినీ పిలిచి అవార్డ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు అవార్డు తీసుకునే తన పేరు ఏంటంటే తస్లీం. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. తను క్రూగా సెలెక్ట్ అయింది, విస్తారా ఎయిర్లైన్స్లో క్రూగా సెలెక్ట్ అయింది. అందుకని చెప్పేసి మన ఏవియేషన్ అకాడమీ తరపు నుంచి తనకి సర్టిఫికేషన్ అనేది జరుగుతుంది, రికగ్నైజేషన్. సో ఇప్పుడు ఇచ్చారు కదా, బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకున్నారు కదా, తను వచ్చేసి మా ఎండి అనమాట. సో తన పేరు వచ్చేసి ముస్తాక్ సార్. సో ఇట్ సైడ్ ఇంకొక మెరూన్ కలర్ బ్లేజర్ వేసుకొని ఉన్నారు కదా, తన పేరు వచ్చేసి శివ అనమాట. సో ఆ సార్ కూడా ఫైనల్గా ఇలా అవార్డ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళతో ర్యాంప్ వాక్ అనమాట స్టూడెంట్స్తో. మా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీళ్ళందరూ లైక్ క్రూకి, గ్రౌండ్ స్టాఫ్కి ట్రైనింగ్ తీసుకుంటున్నారనమాట మా అకాడమీలో. సో వీళ్ళందరి నేమ్స్ అయితే నాకు తెలియదు, కానీ వీళ్ళందరూ క్రూకి, గ్రౌండ్ స్టాఫ్కి ట్రైనింగ్లో ఉన్నారు. ఐ థింక్ ఇంకొక 3 monthsలో ఆర్ 4 monthsలో వీళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి. వీళ్ళందరూ 3-4 monthsలో జాబ్ చేసుకుంటారనమాట. సో ఇంకా మీకు ఏమైనా జాబ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఈ జాబ్ ఏంటి, ఎట్లా అనేది, ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి అనేది నేను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వచ్చేసి హైదరాబాద్ లక్డీ కపూల్ ఉంది కదా, అక్కడ రవీంద్ర భారతి ఫంక్షన్ హాల్లో జరిగిందనమాట. రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగింది. సో చాలామంది వచ్చారు, 1000 members కంటే ఎక్కువగానే వచ్చారు. పేరెంట్స్, స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మా స్టాఫ్, మా పేరెంట్స్ అందరూ కలిసి వచ్చారు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో నేను ఆల్రెడీ ఒక 2-3 lives-లో మీకు కూడా చెప్పాను, ఎవరైనా రావాలి అనుకుంటే డేటు, ఎక్కడికి రావాలి అనేది కూడా నేను చెప్పాను. June 14th సండే రోజున ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈవినింగ్ 4:35 వరకు ఉంటుంది ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలో. ఎవరైనా రావాలనుకుంటే నా తరపు నుంచి రావచ్చని మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీరు కూడా వచ్చి ఉంటే మీరు కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ అక్కడైతే క్లాసికల్ డ్యాన్సెస్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ బాగా చేశారు స్టూడెంట్స్ అందరూ. సో తినొచ్చేసి భరతనాట్యం చేస్తుంది అనమాట.
అందరూ డ్యాన్స్ అంటే ఫోక్ డాన్సెస్, డీజే ఇవన్నీ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తున్నారు కానీ మాస్గా. కానీ అలా క్లాసికల్గా డ్యాన్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా మనం కూడా. సో తను కూడా బాగా వేసింది డ్యాన్సు. సో అందరికీ నచ్చిందనమాట తన పర్ఫార్మెన్స్. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీళ్ళైతే మన అకాడమీ తరపు నుంచి ప్రీవియస్గా ప్లేస్మెంట్స్ వచ్చిన బ్యాచ్ అనమాట. సో వీళ్ళందరికీ ప్లేస్మెంట్స్ వచ్చాయి. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ వాళ్ళని చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో చూసారు కదా. సో ఫైనల్గా మీరు చూసారు కదా, ప్రోగ్రామ్ అయితే ఇలా జరిగిందనమాట. ఫైనల్గా చెప్పేస్తా అని చెప్పాను కదా, నాకు కూడా అవార్డు వచ్చిందని. నాకు ఎందుకు అవార్డు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చిందనమాట. సో
సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ అవార్డ్ నేను జాబ్ చేస్తున్నప్పుడు, అండ్ అది కూడా మా పేరెంట్స్ ముందు వచ్చింది కాబట్టి నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. సో ఎవరైనా సరే చేసేది హ్యాపీగా ఉండడానికి. లోకం నిన్ను వేధించి బాధిస్తున్న పోనీవే, ప్రసవాన్ని